సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారి బాండింగ్ గురించి మనకు తెలిసింది. వాళ్ళ కెరీర్లో ఫస్ట్ మూవీ ఆర్య. ఆ మూవీ ఫస్ట్ అల్లు అరవింద్ గారు కొంచెం డౌట్ఫుల్గా ఉన్నారంట. అయితే అప్పుడు చిరంజీవి గారు ఆ స్టోరీ విని ఆయన బాగా నచ్చి నమ్మి ఇది మంచి మూవీ అవుతుంది అని అల్లు అరవింద్ గారిని కన్విన్స్ చేసి అల్లు అర్జున్ గారిని ఆర్య మూవీలో హీరోగా అయితే చేశారంట. ఆ తర్వాతకి ఆ మూవీ ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేసింది. చాలా లాంగ్వేజెస్లో ఆ మూవీ రీమేక్ కూడా చేశారు. చాలా చోట్ల ఆ మూవీ హిట్ కూడా అయింది. ఆ తర్వాతకి వాళ్ళ కాంబినేషన్లో ఆర్య 2, తర్వాతకి పుష్ప 2 అవి చేసిన హడావిడి అంతా ఇంత కాదు. అల్లు అర్జున్ గారిని నేషనల్ స్టార్గా చేసింది పుష్ప మూవీ అనే చెప్పుకోవచ్చు. వీళ్ళ కాంబినేషన్లో మరోసారి పుష్ప 3 రాబోతుంది అని అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అనేది కన్ఫర్మేషన్ అయితే రాలేదు. చూడాలి ఫ్యూచర్లో ఎప్పుడు పుష్ప 3 మూవీ వస్తుంది. అది ఈసారి నేషనల్ వైడ్గా ఉండబోతుందా, ఇంటర్నేషనల్ వైడ్గా ఉండబోతుందా, అల్లు అర్జున్ గారి పేరు ఎంతవరకు తీసుకెళ్ళబోతుందా అని చూడాలి. అల్లు అర్జున్ గారికి ఒక స్టార్ ట్యాగ్ తీసుకొచ్చింది ఆర్య మూవీ. ఆ తర్వాతకి ఇండియాలో స్టార్గా తీసుకెళ్ళింది పుష్ప మూవీ. నెక్స్ట్ పుష్ప 3 మూవీ ఇంటర్నేషనల్ వైడ్గా తీసుకెళ్తుందో లేదో చూడాలి. మీకు సుకుమార్ గారి అండ్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో వచ్చిన మూవీస్లో ఇష్టమైన మూవీ ఏదో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.